అధ్యక్ష అధ్యక్ష దయచేసి డిప్యూటీ సీఎం అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు, ముగిస్తా ఉన్నాను. నేను ముగించిన తర్వాత మాట్లాడుతున్నాను. అధ్యక్ష నన్ను ముగించు. అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు, కంక్లూడ్ చేసిన తర్వాత డిప్యూటీ సీఎం గారు నేను ముగించలేదు. అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు, కంక్లూడ్ చేసిన తర్వాత నేను కంక్లూడ్ చేయలేదు. దయచేసి కాదు అధ్యక్ష, వీళ్ళు ఎందుకు ఆవేశపడుతున్నారు నాకు అర్థం కాలేదు. మీరు అడిగిందే వారు ఓకే అన్నారు. అధ్యక్ష హరీష్ రావు గారు, అధ్యక్ష వారు ఎందుకు ఆవేశపడుతున్నారు నాకు అర్థం కాలేదు. వారు అడిగిందే మీరు ఒప్పుకున్నారు, మీరేం కొత్త చేయని చెప్పలేదు. వారు ఏమన్నారంటే నేను సభానాయకుడిగా నేను వస్తాను, ప్రతిపక్ష నాయకుడిగా వారు కూడా రండి, ఈ రాష్ట్ర ప్రజలకు కూర్చుందా ఉన్నారు. తీసుకొని వస్తాంటే తీసుకోండి, అంతే తప్ప మిమ్మల్ని ఏమి ఇక్కడ మీరు కూర్చోండి, ఇక్కడే మిమ్మల్ని ఏం దూషించలేదు, తప్పు పట్టలేదు. అరే కూర్చోండి, చెప్పిన దానికే రెస్పాండ్ అయ్యారు. హరీష్ రావు గారు చెప్పిన దానికి వారు రెస్పాండ్ అయ్యారు. కూర్చోండి అధ్యక్ష, కూర్చోండి అధ్యక్ష. వారు మాట్లాడినాక ఇస్తా నేను మీకు అంటు. అధ్యక్ష ఒకసారి సభని వారిని కూర్చోవాలండి అధ్యక్ష. నేను తప్పనిసరిగా చెప్తున్నాను. ఇస్తాను కూర్చోండి, కూర్చోండి. అధ్యక్ష 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 నన్ను కంక్లూడ్ చేయనండి అధ్యక్ష, దయచేసి వారిని కూర్చోవాలండి అధ్యక్ష. కావాలంటే తర్వాత ఇద్దరు కానీ ఇందులో ప్రశ్నలు లేవు అధ్యక్ష, రమ్మని ఆహ్వానించాం. అధ్యక్ష 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 ఇక్కడేం ప్రశ్నలు అడగలేదు అధ్యక్ష, మేము ఎవరిని ముఖ్యమంత్రి గారు ఏం ప్రశ్నలు అడగలేదు. దయచేసి వారిని కూర్చోండి అధ్యక్ష. ఈ అంశాన్ని సీరియస్ గా రిజల్యూషన్ పాస్ చేయడానికి ఎవరికి ఇష్టం లేనట్టుంది అధ్యక్ష, అందుకే పదే అడ్డుపడతా ఉన్నారు. వారు కన్క్లూడ్ చేయగానే మీకు అవకాశం ఇస్తా అంటున్నాను. కానీ ఇది మాత్రం ప్రాక్టీస్ మంచిది కాదు. ఈ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో ఆ ప్రాక్టీస్ అయితే మంచిది కాదు. సీనియర్ శాసనసభ్యులు అందరూ ఉన్న నిలబడ్డోళ్ళంతా సీనియర్ శాసనసభ్యులు. అధ్యక్ష వాళ్ళు కూర్చోండి అధ్యక్ష. నేను అధ్యక్ష దయచేసి కూర్చోండి. అంటే మీకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదా? రిజల్యూషన్ పాస్ చేయడం ఎవరికి ఇంట్రెస్ట్ లేదా? రిజల్యూషన్ పాస్ చేయొద్దా? చేయాలి కదా. మీరు కూర్చోండి, మేము చెప్పిన తర్వాత మరి దయచేసి కూర్చోండి దయచేసి. అరే కూర్చోండి సార్, లెట్ మీ రిక్వెస్ట్ ప్లీజ్. హరీష్ రావు గారు ప్లీజ్. ప్రశాంత్ రెడ్డి గారు, మీకు ప్రశాంత్ రెడ్డి గారు చేయండి, కూర్చోండి. సీనియర్ శాసనసభ్యులు ఐలే మినిస్టర్ దాకా ఇద్దరు చేసినారు. హరీష్ రావు గారు చేసిన, మీరు చేసిన. సమస్త తెలంగాణ ప్రజానీకం అంతా కూడా సభలో ఏం జరుగుతుంది, మనం తీర్మానం చేస్తామా లేదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం కట్టుబడి ఉంటామా లేదా, రాష్ట్ర ప్రయోజనం కోసం మనం పోరాటం చేస్తామా లేదా అని రాష్ట్రం అంతా చూస్తూ ఉంది అధ్యక్ష. దయచేసి వారిని కూర్చోని చెప్పండి. తీర్మానం గురించి నేను మాట్లాడిన తర్వాత వారికి నేను ఇస్తా అంటున్నా కదా, వారు మాట్లాడిన తర్వాత ఇస్తా అంటున్నా నేను. ఈ ప్రాక్టీస్ ప్రాక్టీస్ కాదు. మీకు ఎవరికి తెలంగాణ ప్రయోజనాల కోసం కొత్త శాసనసభ్యులు భారతీయ